నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. మరి ఈనాటి ధ్యానాంశంగా మనం అతడు యెహోవాను నమ్మెను, ఈ యొక్క మాటని మనం గమనించినట్లయితే ఈ మాట ఎవరన్నారో తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మరి ఆ యొక్క నమ్మకాన్ని మరి దేవుడు వమ్ము చేయకుండా మరి ఎంతగానో అబ్రహాముని దీవించినట్లు మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనం ఈ రోజున ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 115:11 వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను నమ్ముకునుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఇక్కడ మరి కీర్తనాకారుడు కూడా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు యెహోవాను నమ్ముకోవడం వల్ల ఆయన వారికి సహాయం చేస్తాడని ఇక్కడ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 115:11లో మనం చూస్తాం. మరి మనకి ఈ యొక్క సందర్భంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలన్నదే మన యొక్క క్రైస్తవ జీవితం. మనం ఎన్ని చేసినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి భయంకరమైనటువంటి విపత్తులు వచ్చినా మనం నమ్మకం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి అబ్రహాం కూడా మరి కరువు వచ్చినప్పుడు, అలాగే యాకోబు, మరి అదేవిధంగా వీళ్ళందరూ కూడా కరువు వచ్చినప్పుడు ఆ కనాను దేశాన్ని వదిలేసి ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లుగా కూడా మనం చూస్తాం. మరి ఇక్కడ కొన్నిసార్లు మానవులుగా మనము విశ్వాసాన్ని కోల్పోతాం, కానీ అబ్రహాము ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా మరి దేవుణ్ణి నమ్మాడు. ఆయన చెప్పాడు, ఊరు అనేది ఊర్లో ఆయన ఉంటూ ఉన్నప్పుడు, నీవు లేచి నేను చెప్పు దేశానికి నువ్వు రా, అక్కడికి వస్తే నేను నిన్ను దీవిస్తాను అని చెప్పాడు. ఎందుకు ఏమిటి అని అడగకుండానే అబ్రహాము యెహోవాను నమ్మిన కనుక ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు, అదేవిధంగా ఆయన నాకు పిల్లలు లేడే, నా కుమారుడు లేడే, ఈ ఎలియాజరే నా యొక్క ఆస్తికి కర్త అవుతాడా అని దేవుడిని అడిగినప్పుడు, నిన్ను మరి ఎంతగానో దీవిస్తాను, ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పినట్లు కూడా మనం వింటాం. దాన్ని మరి అబ్రహాము నమ్మాడు, కానీ శారా నమ్మలేదు. అయినప్పటికీ అబ్రహామును బట్టి దేవుడు ఎంతగానో మరి సంతోషించాడు. ఆ యొక్క అబ్రహాము వాగ్దానాన్ని ఇప్పటికి కూడా నెరవేరుస్తూనే ఉన్నాడు. తన సంతానాన్ని అన్యజనుల్లో కూడా నిన్ను మరి విశ్వాసులకు తండ్రిగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగానే మరి అబ్రహాముని అంతగా దీవించినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా కీర్తనల గ్రంథం 62:8లో మనం చూస్తే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. దేవుని యందు నమ్మకం ఉంచడానికి మనం ఆయన దగ్గరట ఎప్పుడు జనులారా అంటున్నాడు. ఓన్లీ అక్కడ ఇశ్రాయేలీలు అనలేదు, యూదులారా అనలేదు, మరి క్రైస్తవులారా అనలేదు, కానీ జనులారా అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నట్లు మనం చూస్తాం. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం కలిగి ఉండాలి. అంతేకాదు, ఆయన సన్నిధిని మీ హృదయాలను కుమ్మరించమని చెప్పేసి అంటున్నాడు. మనకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా ఆయన దగ్గర మనం మోకాళ్ళు వేసి మన హృదయాలను కుమ్మరించి మనం మన కన్నీటిని పర్యంతమై మనం కూడా ప్రార్థించినట్లయితే మరి తప్పనిసరిగా మన అవసరతలన్నీ కూడా నెరవేరుతాయి. ముందు ఆయన మీద మనకు నమ్మకం కలిగి ఉండాలని మరి ఈ యొక్క కీర్తనాకారుడు కూడా మనం చూస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, సందేహింపక నమ్మకం ఉంచాలని కూడా మరి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మరి కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, మన యొక్క రోగం గురించో, లేక మన యొక్క ఆర్థిక ఇబ్బంది గురించో, లేకపోతే ఏదైనా కావచ్చు, ఏదైనా భూమి గొడవలు కావచ్చు, ఏదైనా నీ జీవితంలో నీ పిల్లల సమస్యలు కావచ్చు, ఏదైనా సరే మరి కొన్నిసార్లు మనం సందేహిస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుడు మనకి ఇస్తాడు,
చేస్తాడు అని ప్రార్థన చేస్తాం. కానీ మరి అది ఆ టైము దగ్గర పడే కొద్దీ అనుమానంతో మనం చూస్తూ ఉంటాం. అదే సందేహింపకుండా మనం నమ్మకం కలిగి ఉంటే ఆ యొక్క కార్యం తప్పనిసరిగా దేవుడు చేస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 26:1 మనం చూసినట్లయితే, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు కీర్తనాకారుడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఎటువంటి పరిస్థితుల్లో సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి మన నమ్మకము దేవుని మీద అంతగా ఉండాలని దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు. నమ్మకం ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే, మనము ఒక విమానం ఎక్కి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళగలం, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రాగలం. అది మరి కేవలం నమ్మకంతో మరి ఆ ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటాం, మరి వెళ్ళి కూర్చుంటాం, మరి ప్రశాంతంగా అక్కడ దిగుతాం. ఈ భౌతికమైనటువంటి ఈ విమానాలు, బస్సులు ఇటువంటి ఎక్కి మనం చేరవలసిన గమ్యస్థలానికి నమ్మకంతో మనం వెళ్ళి చేరుతూ ఉన్నాం. కానీ ఈ యొక్క ఇటువంటి విషయాల్లో నమ్మకం కలిగి ఉంటున్నాం, కానీ దేవుని మీద మాత్రం నమ్మకం లేనటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. దాన్ని బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. మన సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఈ లోకంలో మనుష్యులు మరి ఎవ్వరూ చేయలేనటువంటి సహాయము దేవుడు మాత్రమే చేయగలడు. మనుషులను నమ్ముకున్నట కన్నా యెహోవాను నమ్ముకున్నట మేలు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా యథార్థంగా ప్రవర్తించుచున్నాను అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నేను ఇంకా ఏమీ సందేహం లేదు, నేనే నమ్ముకొని ఉన్నాను, నువ్వు నాకు ఆ యొక్క కార్యాన్ని చేస్తావు అనే నమ్మకంతో ఇక్కడ కీర్తనకారుడు మరి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, పూర్ణ హృదయంతో నమ్మకము అని కలిగి ఉండాలట. మన పూర్ణ హృదయంతో మనము నమ్మిక ఉన్నప్పుడు మన యొక్క సమస్యలు ఏవైనా సరే దేవుడు తీర్చడానికి ముందుకు వస్తాడు. పూర్ణ హృదయంతో. కొన్నిసార్లు ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ అన్నట్టుగా మరి హృదయము చాలా ఘోరమైనదట. ఘోరమైన పాపం కలిగినటువంటి హృదయము, పూర్ణ హృదయంతో మనము నమ్మకం కలిగి ఉండము అని కూడా మన బైబిల్ గ్రంథంలోనే చూస్తాం. కాబట్టి మనం పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మనము ఆయన ఆరాధించాలి, ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి. నా దేవుడు గొప్పవాడు, సజీవుడైన దేవుడు, ఆయన కుమారుణ్ణే నా కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి తన కుమారుణ్ణే పంపించాడు. ఆయన నా కోసం ఎంతగానో మరి ఈ లోకంలో శ్రమ పడ్డాడు. అటువంటి దేవుణ్ణి నేను నమ్ముకొని ఉన్నాను అని మనం కనుక విశ్వాసం ఉంచాలని మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 3:5 మనం చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని రాయబడి ఉంటుంది. కొంతమంది స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. మనం రకరకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడడం, ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినప్పుడు అదిగో వాళ్ళు అంత గొప్పవాళ్ళు, వాళ్ళు నాకు బంధువులే కదా, వారిని అడుగుదాం, వారు ఇస్తారు అనే ఆలోచన. లేదంటే ఇదంతా స్వబుద్ధి అనమాట. లేదా అదిగో ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతన్ని అడుగుదాం అని చెప్పేసి మనము ఈ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? సామెతలు 3:5 చెప్తా ఉన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం కలిగి ఉండమని ఇక్కడ సామెతల గ్రంథంలో రాయబడినట్లుగా ఈ సామెతలు మరి ఆ యొక్క గ్రంథంలో రాసిన విధంగా మనము మన పూర్ణ హృదయంతో మరి దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే మన యొక్క కార్యాలు సఫలమవుతాయి. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, నీ కుటుంబ సమస్య కావచ్చు, అది నీ సమస్య కావచ్చు, ఏదైనా కూడా
దేవుని మీద ఆధారపడి ఉండాలి. కానీ దేవుని యందు యథార్థత కూడా కలిగి ఉండాలి. అంతేకాకుండా నమ్మిక ఉంచి మేలు చేయము. మనము దేవుని మీద ముందు నమ్మకం ఉంచాలి. కేవలం ఆయన మీద నమ్మకం ఉంచి ఈ లోకంలో కొన్ని నువ్వు చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. నీ ఎదురుగా బీదలు ఉంటారు, లేకపోతే నీ ఎదురుగా ఎన్నో సమస్యలు కలిగినటువంటి వారు ఉంటారు. వారందరికి కూడా నువ్వు తప్పనిసరిగా నువ్వు సహాయం చేయాలి. నువ్వు వారికి సహాయం చేస్తే తప్పనిసరిగా నీకు దేవుడు సహాయకుడిగా ఉంటాడు. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం 37:4 మనం చూస్తే, అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనంది మంచివాడు అని అనిపించుకుందువు అని ఇక్కడ రాయబడి ఉంది. మరి మనమాట దేవుని దగ్గర మంచివాడు అనిపించుకుంటాము. అంతేకాదు మానవుల దగ్గర కూడా మనము మంచివాడిగా ఉంటామంట. మరి నమ్మిక దేవుని మీద నమ్మకంతో అంటే మన దగ్గర, అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా చెప్తాడు కదా, 2 వ్యక్తులు వెళ్ళి ఆ యొక్క మందిరంలో కానుక వేసినప్పుడు మరి ఒక పేదరాలు తను కలిగిన దాన్ని అంతట్లో దేవునికి మరి ఇచ్చిందంట. మరి ఆ ఇంకొక వ్యక్తి ఏం చేశాడు, అతను కలిగిన దాంట్లో ఎంతో కొంత వేశాడు. కానీ ఈవిడ మొత్తం తన దగ్గర ఉన్న అంతట్లో మరి ఆవిడ ఆ కానుకను అర్పించినప్పుడు ఎవరు చూశాడు? దేవుడు ఆ యొక్క బేదరాలనే చూశాడు. అక్కడ మరి ప్రభువు చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. అలాగే మన జీవితంలో కూడా మన యొక్క ఆర్థిక ఇబ్బందులు, మన కష్టాలు, మన బాధలు, వీటన్నిటిలో కూడా మనం దేవుని మీద నమ్మకం ఉంచుతూ మన దగ్గర ఉన్నంతలోనే, మన దగ్గర ఉన్నటువంటి దానిలోనే దేవుని బిడ్డలైనటువంటి పేదలకు మనము సహాయం చేయాల్సిన వారుగా ఉండాలి అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మరి కాబట్టి ఎవరైతే మరి అప్పుడు దేవుని దృష్టి ఎందునో మానవుల దృష్టి ఎందునో నీవు దైనందిన మంచివాడు అని అనిపించుకుంటావు. అప్పుడు మరి మనం నమ్మకంతో మేలు చేసినట్లయితే దేవుడు మనల్ని ఆయన కూడా నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటూ ఉన్నాడు. నిజమే, దేవుని ఎవరైతే నమ్ముతారో, నమ్మువానికి ఆయన మీద నమ్మితే ఆయన మనకు చేయడానికి సమస్తం కూడా ఆయనకి సాధ్యమేనంట. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మార్క్స్ వార్త 9:23 కనుక మనం చూసినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పాను అని రాయబడి ఉంటుంది. అక్కడ ఒక మరి స్వస్థత కార్యాన్ని ప్రభువు చేసినట్టుగా మనం చూస్తాం. అప్పుడు మరి అతనికి ఆ స్వస్థత పొందగోరిన అతనికి ఏమి నమ్మకంతో ప్రభువు దగ్గరికి వచ్చాడు? ఆయన్ని ముట్టితే నేను స్వస్థపరచబడతాను, ఆయన కనుక నేను టచ్ చేస్తే చాలు స్వస్థపరచబడతాను అని 12 సంవత్సరాలు మరి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ నమ్మకంతో వచ్చి ప్రభు యొక్క చెంగు పట్టుకొని స్వస్థత పొందినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అటువంటి నమ్మకం కనుక మనకి కలిగి మనం కనుక జీవిస్తే నమ్మువానికి సమస్తం సాధ్యమేనట. ఆయనకి సమస్తం సాధ్యమే. నువ్వు నమ్మగలిగితే చాలు. కేవలం మన నమ్మకాన్ని బట్టే దేవుడు మనకి అన్నిటిని కూడా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నమ్మిక ఉంచితే చాలు స్వస్థత కలుగును అని కూడా మరి చెప్పినట్లుగా లోకాసు వార్త 9:50 కూడా మనం చూస్తాం. అంతేకాదు దేవునికి మహింపరంగా కూడా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని మహిమను కూడా మనం చూస్తాం ఎప్పుడు ఆయన మీద మనం నమ్మకం కలిగి ఉన్నప్పుడు. యెషయా గ్రంథం 66:18 మనం చూస్తే, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే అన్నవి, అప్పుడు సమస్త జనములను ఆయన ఆయా భాషలు మాట్లాడు వారికి సమకూర్చెదను, వారు వచ్చి నా మహిమను చూచెదరు అని చెప్పి యెషయా గ్రంథంలో చూస్తాం. ఇక్కడ ఆయన మహిమను కూడా మనం చూడగలిగినటువంటి కృప మనకి కలుగుతుంది అనమాట. ఎప్పుడు ఆయన మీద మనం నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే మనకు ఆయన చూసే ఆయన మహిమను కూడా చూస్తామట.
అంతేకాదు సర్వజనులు ఎంతమంది అయితే ఈ లోకంలో ఉన్నారో సమస్త జనులు ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు వాళ్ళందరూ కూడా మరి వారిని అందరిని కూడా సమకూర్చేదను, వారు వచ్చి నా మహిమను చూచెదరు అని చెప్పేసి ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తాం. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చేదను, వారు వచ్చి నా మహిమను చూచెదరు అని చెప్పినట్టుగానే ఈ రోజున మరి ఎంతోమంది దైవజనులు కావచ్చు, మరి విశ్వాసులు కావచ్చు, ఎవరైతే ఆయన మీద విశ్వాసం కలిగి ఉన్నారో, ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నారో వారందరికీ కూడా తన మహిమను కూడా చూపిస్తాను. ఆయా భాషలు ఏ భాష భేదం అనేది లేనే లేదు. వారు వీరు అనేం లేకుండా ఏ భాష, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఆ భాషల్లో ఉన్న వారికి కూడా ఆయన్ను కనుక నమ్మితే వారికి ఆయన మహిమను కూడా చూపిస్తానని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఈ రోజున కలిగి ఉన్నాం. అంతేకాదు ఆయన గనక నమ్మి విశ్వసిస్తే ఆయన మనల్ని ఎరిగి ఉంటాడట. ఎలాగో చూద్దాం. నహూము 1:7 కనుక మనం చూస్తే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఎంత మంచి మాట కదా. మనము ఆయన యందు నమ్మిక కనుక ఉంచితే ఆయనట మనల్ని ఎరుగుతాడట. అంటే మనం ఫలానా అని తెలుసుకుంటాడట. అంత గొప్ప కృప ఈ లోకంలో మరి ఏ దేవుడు, ఏ దేవత, ఏ బాబా మనకిస్తుందండి. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మీద మనం నమ్మకం ఉంచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క శ్రమ దినాల్లో ఆయన ఆశ్రయదుర్గంగా కూడా ఉంటాడు అని ఇక్కడ మరి మనం గమనించగలం. అంతేకాదు మనం గనక నమ్మిక ఉంచి ఆయనే నిజమైన దేవుడు, రక్షకుడు, దేవుని కుమారుడు అని నమ్మి విశ్వసించినట్లయితే ఆయన మనం ఆయన కాపుదలలో మనం సురక్షితంగా ఉంటామట. ఆ యొక్క వచనాన్ని కూడా చూద్దాం. సామెతలు 29:25 మనం చూస్తే, భయపడుట వలన ఉరి వచ్చును. మనము మన యొక్క సమస్యలు ఉండడం వల్ల మనం దేవుని మీద కొన్నిసార్లు ఆధారపడకుండా భయపడుతూ ఉంటాం. అమ్మో రేపు అప్పుల వాడు వస్తాడేమో, అమ్మో ఫలానా వాడు వచ్చి మన మీద పడతాడేమో, లేకపోతే ఇంకేదన్నా చేస్తాడేమో అని మనము దేవుని మీద పడకుండా భయపడితేనట ఊరి వస్తుందట. నిజమే కదా. మరి చాలామంది మనం పేపర్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం. ఏం చూస్తూ ఉన్నాం? ఎక్కడో మరి అప్పుల పాలు అవడం వల్ల తన కుటుంబం అంతా కూడా పురుగుల మందు తాగి చచ్చిపోయినట్టు, లేదంటే కొంతమంది ఉరేసుకొని చనిపోయినట్టు, రకరకాలైనటువంటి బహుభయంకరమైనటువంటి మరణాలని మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? భయపడుట వలన గురి వస్తుందట. నువ్వు ఎప్పుడైతే భయపడతావో వెంటనే నీ యొక్క పక్కన ఉన్నటువంటి సాతాను, అదిగో రేపు వాడు వచ్చేస్తాడు, రేపు వీడు వచ్చేస్తాడు, వాడు వస్తాడు, వీడు వస్తాడు, అడుగుతాడు అని చెప్పేసి నిన్ను భయపెట్టి మరి నిన్ను చావునకు లేదా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించి ఆ విధంగా మనుషులను చంపుతుందట. ఏంటి? భయం. ఆ భయానికి నువ్వు కనుక లోబడితే నిన్ను భయపెడుతూనే ఉంటుంది. ఆఖరికి ఆ భయం నిన్ను ఊరికి తీసుకెళ్తుంది అని ఇక్కడ రాయబడింది. కానీ యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితంగా ఉండును. ఆయన మీద కనుక నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి మనం కనుక ఆయన మీద కనుక ఆధారపడి ఉంటే ఏమవుతుంది? సురక్షితంగా ఉంటామట. ఇక ఏ కీడు, ఏ యొక్క మరణము మన మీదకి రాదు. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనము నిత్యం కూడా ప్రార్థిస్తూ ఆయన మీద విశ్వాసంతో, ఆయన మీద నమ్మకంతో మనం జీవించాలని మరి బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును అని చెప్పేసి లేఖనం చెప్తా ఉంది. అంతేకాదు మరి వాగ్దాన ఫలాన్ని కూడా పొందుతావట. ఇప్పుడు యెహోవా మీద నీవు నమ్మకం కలిగి ఉంటే, ఆయన మీద విశ్వాసం కనుక మనం కలిగి ఉంటే మరి వాగ్దాన ఫలం పొందుతామట. అది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే,
ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అని వ్రాయబడి ఉంటుంది. ఎవరు? అబ్రహాము. ఆయన ఓర్పుతో ఉన్నాడు, వెళ్ళమంటే వెళ్ళాడు, ఎందుకు అని అడగలేదు. అవన్నీ కూడా మరి ఎంతగానో అబ్రహాము మరి మన ముందు వచ్చిన చదివితే దేవుని ఆయన నమ్మాడు. కాబట్టి అక్కడ అతడు యెహోవాను నమ్మెను అని వ్రాయబడి ఉంటుంది 15వ అధ్యాయంలో. మరి ఆది కాండం ఆయన అక్కడ నమ్మాడు కాబట్టి మరి ప్రతి ఈవిని కూడా అబ్రహాంకి ఇచ్చాడు. అంత అత్యధికంగా మరి అబ్రహాం యొక్క సంతానం మనం దీవించినట్లుగా కూడా మనం చూస్తాం. హెబ్రీ రాసిన పత్రిక 6:15లో ఆ మాట నమ్మి, ఏ మాట? నేను నిన్ను దీవిస్తాను, నీకు కుమారుణ్ణి ఇస్తాను అని మరి అబ్రహాము ఒక్కొక్కటి చెప్పాడు. అబ్రహాం ఏం చేశాడు? మొట్టమొదట విగ్రహారాధికుడు. అటువంటి ఆయన్ని ఊరు అనే గ్రామం నుంచి నిన్ను ప్రత్యేకించి నేను దీవించబోతున్నాను, కాబట్టి నువ్వు లేచి ఈ ఊరు విడిచిపెట్టి నీకు ఇవ్వబోయే ఆ దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ యొక్క పునాదులు లేని పట్టణము అని వ్రాయబడి ఉంటుంది. అక్కడికి మరి మాట్లాడకుండా దేవుని మీద నమ్మకంతో వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు మరి పిల్లలు లేనప్పుడు మరి నేను నిన్ను దీవిస్తానని చెప్పాడు. అలాగే ఇస్సాకుని ఇచ్చాడు. అదేవిధంగా మళ్ళీ ఇస్సాకుని బలివ్వమన్నప్పుడు విశ్వాసంతో వెళ్ళాడు. అదేంటి, నాకు కుమారుణ్ణి లేడు అని అడిగాను, నువ్వు కుమారుణ్ణి ఇచ్చావు, ఇప్పుడేమో మళ్ళీ తీసుకెళ్ళి నాకు బలి ఇచ్చేయి అని అంటున్నావు అని ఎదురు ప్రశ్న వేయకుండా యెహోవా ఇచ్చాడు అని చెప్పేసి మన యోగును కూడా చూస్తాం. యెహోవా ఇచ్చాను, యెహోవా మహిమ కలుగును గాక అని మాట్లాడతాడు. ఏది ఇచ్చాడో అన్ని తీసేసినా కూడా ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు అని అక్కడ యోగు కూడా మరి దేవుని మహింపరిచినట్లుగా చూస్తాం. యోగు కూడా అత్యంత విశ్వాసం కలిగిన మనిషిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎంతగా శోధించారో, భార్య శోధించింది, ఆ యొక్క ఫ్రెండ్స్ శోధించారు, ఏదో దేవుడిని దూషించి చచ్చిపోమన్నారు, అయినా కూడా దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో మరి ఉన్నట్లుగా చూస్తాం. అదేవిధంగా దావీదు కూడా దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో ఉన్నట్లు మనకి బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇలాగా ఎంతోమంది మరి దేవుని విడలైనటువంటి వారు మరి విశ్వాసంతో ఆయన మీద నమ్మకం కలిగి ఉండి ఎన్నో ఈవులను, ఎన్నో గొప్ప ఇవి వాడు రుచి చూసినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందాడు అబ్రహాం. వాగ్దాన ఫలం అంటే నోట్లో నుంచి వచ్చినటువంటి, దేవుని నోట్లో నుంచి వచ్చినటువంటి వాగ్దానం, అది ఫలముగా అబ్రహాము పొందినట్లుగా మనం హెబ్రీ పత్రిక 6:15లో కూడా చూస్తాం. అంతేకాదు ఆయన యొక్క కృప నిన్ను ఆవరిస్తుందట. ఎప్పుడు? యెహోవాను నువ్వు నమ్మినప్పుడు. మరి ఆది కాండం 6:8లో చూస్తే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు కూడా విశ్వాసంతో దేవుడు చెప్పాడు, ఇదిగో నోవాహు జలప్రలయాన్ని ఇవ్వబోతూ ఉన్నాను, కాబట్టి నువ్వు నీ కుమారుని, నీ యొక్క కోడల్ని, నీ భార్యని నువ్వు ఆ యొక్క ఒక ఓడను సిద్ధపరచు, ఇదిగో దాని కొలతలు ఇవి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి మరి ఆ కొలతల ప్రకారం ఆయన ఒక ఓడను కట్టమంటే అప్పటికి వర్షం అనేది వారు ఎరుగరు. అటువంటిది వర్షం రావడం ఏంటి, ఓడ కట్టడం ఏంటి అని అడగకుండానే మరి నోవాహు ఆ దేవుడు చెప్పిన విధంగా ఒక ఓడను తయారు చేసి అందులో వీరందరిని కూడా చేర్చి పశువుల్ని మరి సమస్త జంతువులను మరి మగది ఆడది జతలుగా వాటన్నిటిని కూడా లోపల పెట్టాడు. వాటికి కావలసిన ఆహారాన్ని కూడా సిద్ధపరిచాడు. దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించి వారందరిని కూడా సంరక్షించాడు. అందుకోసమే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నిజంగా ఆ యొక్క మొత్తానికి ఈ యొక్క ప్రపంచాన్ని నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు నోవాహు అక్కడే మరి నీతిమంతుడిగా కనపడినట్లుగా మరి బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ విధంగా నోవాహును బట్టి మరి ఆ కుటుంబాన్ని మరి ఆయన రక్షించి మళ్ళీ సెకండ్ జనరేషన్ని మరి దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తాం. మరి
అందుకోసమే అక్కడ నోవాహు కూడా మరి దేవుని దగ్గర కృపనొందాడట. నువ్వు కూడా, నీవు నేను మరి ఎంతమంది అయితే క్రైస్తవులుగా ఉన్నామో మనం అందరం కూడా అబ్రహాం వలె, నోవాహు వలె, దావీదు వలె, మరి వీళ్ళందరూ కూడా మరి హానోకు వలె, ఇంకా ఎంతమంది భక్తులు ఉన్నారో వారందరూ కూడా మరి వీరందరూ కూడా యెహోవా యందు నమ్మకంతో ఉన్నారు. అందుకోసమే వారు ఎంతగా ఫలభరితంగా మరి ప్రసిద్ధి చెందారు. యోసేపు కూడా మరి ఎంతగా ప్రసిద్ధి చెందాడు. మరి ఐగుప్తు దేశానికే మరి రాజు అయ్యాడు కదా, రాజు తర్వాత రాజు. మరి అటువంటి గొప్ప ఘనత నీకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలే ఉంటామంట. మరి కదలక, మరి కొండలు కదులుతాయా? అక్కడే ఉంటాయి. ఒకవేళ భూకంపం వచ్చినా అలా ఉంటాయి, కానీ అక్కడే ఉంటాయి. అలాగా కదలకట నిత్యము సీయోను కొండవలే మనం ఉంటామంట. ఇక దేనికి భయపడం, మనల్ని కూడా స్థిరపరుస్తాడు. కాబట్టి మనం అలా ధైర్యం కలిగి మరి దేవుని యందు విశ్వాసం ఉంచి కనుక మనం ఉంటే, చాలాసార్లు మరి నేను ఇంత చెప్తున్నా కూడా నేను కూడా కొన్నిసార్లు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాను. ఉన్నటువంటి సమస్యను బట్టి ప్రభువా అని రోధిస్తాం. అంతేకాదు నాకు నీవే సహాయకుడవు అని చెప్పేసి మనం కూడా ప్రార్థన చేసే వారంగా మరి ఉంటూ ఉంటాం. కానీ విశ్వాసాన్ని కోల్పోకుండా, భయపడకుండా ఉంటేట మనం కొండలాగా ఆయన నిలబెడతాడట. సీయోను కొండవలే ఉంటామంట. కీర్తనల గ్రంథం 125:1 మనం చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచు వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు అని చెప్పి వ్రాయబడి ఉంది. కాబట్టి మనం ఒక కొండల మరి ఆయన మీద నమ్మకం కనుక ఉంచితే తప్పనిసరిగా మనం కూడా కదల్చబడమాట, కొండవలే దృఢంగా ఉంటాం. కాబట్టి అంత గొప్ప కృపను మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేనికి? కేవలం ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా. కాబట్టి ఇక్కడ మరి ఒకసారి మనం చూసినట్లయితే యెహోవా యందు నమ్మకం కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడముగా ఉంటాడు అని చెప్పిన విధంగా దేవుని యందు నమ్మిక ఉంచాలి. అంతేకాదు మనం సందేహింపకుండా మరి నమ్మకం కలిగి ఉండాలి. అంతేకాకుండా పూర్ణ హృదయంతో నమ్మిక కలిగి ఉండాలి. అంతేకాకుండా నమ్మిక ఉంచి మనం మేలు చేయడం ద్వారా కూడా దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. అంతేకాదు నమ్మువానికి అంతా కూడా సాధ్యమే అని మనం తెలుసుకున్నాం. అంతేకాదు నమ్మిక ఉంచితే స్వస్థత కూడా కలుగుతుంది. చాలామంది అనారోగ్యంతో మరి క్యాన్సరు, రకరకాలైనటువంటి మొండి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు దేవుడు నాకు సహాయం చేస్తాడు అని కనుక మరి విశ్వాసం కలిగి ఉంటే తప్పనిసరిగా అక్కడే చెప్తాడు, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు కానీ నమ్మితే ఆయనకి అంతా సమస్తమే. నమ్మి ఉంచితే నీకు స్వస్థత కలుగుతుంది అని కూడా మరి మనం చదువుకున్నాం. అంతేకాదు దేవుని మహిమను కూడా మనం చూడగలుగుతాం. అంతేకాదు ఆయన మనల్ని ఎరుగుతాడట. అంటే మనం ఎవరు ఆయన బాగా తెలుసుకుంటాడు. మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కూడా వస్తుంది ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మకం కలిగి ఉంటే. అంతేకాదు ఆయన నమ్మి విశ్వసిస్తే మనం సురక్షితంగా ఉంటాం. తుఫాన్ రాని, హుదూద్ రాని, లేకపోతే ఈ యొక్క బహుభయంకరమైనటువంటి భూకంపం రాని, ఏదొచ్చినా మనము స్థిరంగా సురక్షితంగా ఉంటాము అని బైబిల్ గ్రంథం మనకు చెప్తా ఉంది. కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరత ఏమీ లేదు. అంతేకాదు వాగ్దాన ఫలాన్ని కూడా పొందుకుంటాం. అబ్రహాం ఏ విధంగా అయితే వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడో అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం, అలాగే బైబిల్ గ్రంథంలో ఎవరెవరికి ఎటువంటి వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ కూడా మనం కూడా పొందుకుంటాం ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచితే. అంతేగాని మనం ప్రార్థన చేసిన తర్వాత ఏమో చేస్తాడో లేదో అని అవిశ్వాసంలోకి వెళ్లకుండా నీ అవసరత ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. కాబట్టి సమస్తము ఆయనకు సాధ్యమే కనుక తప్పనిసరిగా నీకు అది చేస్తాడు. అంతేకాకుండా ఆయన కృప కూడా మనల్ని ఆవరిస్తుంది. నోవాహు వలె నోవాహును ఆవరించింది ఆ కృప.
అటువంటి కృప మనల్ని కూడా ఆవరిస్తుంది ఎప్పుడు మనం ఆయన మీద నమ్మకం కలిగినప్పుడు. కదలక నిత్యము సియోను కొండ వలె కూడా మనం ఉంటామని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, మరి నీ యొక్క విశ్వాసం ఎలా ఉన్నదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన యొక్క కృపకు పాత్రులమై ఆయన ఇచ్చే ఆ యొక్క ఫలం కోసం ఎదురు చూసేవారుగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నీ అవసరత ఏదైనా ఇస్తాడు, ఆయనకు సమస్తము సాధ్యమే అని కనుక మనం ప్రార్థన చేసి ఎదురు చూసినట్లయితే మనకు తప్పనిసరిగా ఆ యొక్క ఫలాన్ని మనం పొందుకుంటాం. కొన్నిసార్లు మనం ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అప్పుల వల్ల బాధలు కావచ్చు, లేకపోతే మన పిల్లల చదువుల విషయమే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి దానికోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనకి సమాధానం రావట్లేదే, అయ్యో నేను అడిగినది ఇంకా అవ్వట్లేదే అని అవిశ్వాసంలోనికి వెళ్ళక తగిన కాలం ముందు కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని ఎలా పంపించాడో నీకు అవసరమైన టైంలో అది నీకు తప్పనిసరిగా మరి ఏదైతే అవసరత ఉందో ఆ సమయం వచ్చిన తర్వాత తప్పనిసరిగా నీవు దాన్ని ఫలాన్ని పొందుకుంటావు. కాబట్టి విశ్వాసంతో ఓర్పు కలిగి మనం ఉండాలి. అబ్రహాం కూడా ఓర్పు కలిగి విశ్వాసం కలిగి వెయిట్ చేసి చూశాడు. మరి ఆ విధంగా అబ్రహాం తన ఫలాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా మనం కూడా అటువంటి ఫలాన్ని పొందుకోవాలని దేవుడు మన కోసం చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మన విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆయన కోసం మనం మరి జీవించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగించుకున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.